ప్లీజ్, నేనేం చేయలేనని చెప్పానుగా. బయలుదేరండి ప్లీజ్. ఆ పిస్టల్ ఎందుకు వైదేహి? ఈ మధ్య మన ట్రాక్ లోకి కొత్తగా ఒకడు వచ్చాడే. వాడికి నాకంటే వాడే గొప్పవాడనే ఫీలింగ్ లో ఉన్నాడు. త్వరలోనే వాడి అకౌంట్ సెటిల్ చేయాలి. అందుకే ఈ పిస్టల్. శభాష్ వైదేహి, శభాష్. నువ్వు చెప్పింది చెప్పినట్టు చేశావు. నాకు తెలుసు ఇదంతా నువ్వు సరిగ్గా చేయగలవని. ఆ నాగేశ్వరి నాగశక్తి బిడ్డను వెతకడానికి బయలుదేరకుండా చేయాలనుకున్నాను. నేననుకున్నది నువ్వు విజయవంతంగా చేశావు. శభాష్. ఇక నాకు తిరుగే లేదు. ఆ నాగేశ్వరి మరో వారం రోజుల్లోపు ఆ నాగశక్తి బిడ్డ ఎక్కడుందో తెలుసుకోవాలి. కానీ అది ఈ వారం రోజులు ముసలిదాన్ని కాపాడుకోవడం కోసం, సంధ్యను జైలు నుంచి తీసుకురావడం కోసం ఖర్చు చేస్తుంది. ఈ వారం రోజులు గడిచిపోతే మరో 21 సంవత్సరాల దాకా ఆ బిడ్డను కనిపెట్టే అవకాశమే రాదు. ఈ ప్రపంచంలో నాకు తప్ప ఆ బిడ్డ ఎక్కడుందో తెలీదు. ఎవరూ తెలుసుకోలేరు కూడా. ఏంటి వైదేహి, నీ మనసులో వేరే ఆలోచనలేవో పరిగెడుతున్నట్టున్నాయి? వేరే ఆలోచనలా? అదేం లేదు. నాగేశ్వరిని బయలుదేరనివ్వకుండా చేసి గొప్ప ఉపకారం చేశావు. అందుకు నీకు ప్రత్యుపకారం చేసే తీరాలి. కోరుకో, నీకేం కావాలో. కానీ ఒక్కటి మాత్రం కోరుకోవద్దు. ఆ నాగశక్తి బిడ్డ ఎక్కడుందో చెప్పమనో చూపించమనో అడగొద్దు. అది కాకుండా వేరే ఏదైనా కోరుకో. ఏదడిగినా నేను కాదన్ను. నీ గురించి పూర్తిగా అర్థమయ్యాక కూడా ఆ నాగశక్తి బిడ్డ గురించి నేనెందుకు అడుగుతాను మార్తాండా? నువ్వు నాకు ఒకే ఒక్క ఉపకారం చేస్తే చాలు. ఏ ఉపకారమైనా సరే అడగమన్నాను కదా, అడుగు. నా అసలు ఆత్మ ఎప్పుడు నశించిపోయిందో అప్పుడే నా మాంత్రిక శక్తులన్నీ పూర్తిగా నశించిపోయాయి. ఇప్పుడు నాకు ఎలాంటి మాంత్రిక శక్తులు లేవు. నేను ఒక సాధారణ స్త్రీని. రేపు నాకు ఏదైనా ప్రమాదం ఎదురైతే నన్ను నేను కాపాడుకునే శక్తి కూడా నాకు లేదు. ఇన్నాళ్ళు నా గురుదేవులు నాకు అండగా ఉండేవారు. ఇప్పుడు ఆయన లేరు. నన్ను నేను రక్షించుకోవడం కోసమైనా నాకు మాంత్రిక శక్తుల అవసరం. కొన్ని శక్తులు నాకు ప్రసాదించు. ఇంతవరకు నా మాంత్రిక శక్తుల్ని ఎవ్వరికీ దానం చేయలేదు. ఇప్పుడు నీకోసం కొన్ని పరిమిత శక్తుల్ని నీకు ప్రసాదిస్తాను. దాంతో నీ ప్రాణాలను మాత్రమే కాపాడుకోగలవు. ఇంకేమీ చెయ్యలేవు. అది చాలు మార్తాండా, ప్రసాదించు. ఆగు నాగేశ్వరి.
ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఇంటికి వెళ్ళొస్తున్నాను మావయ్య. కొత్తగా అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా? దాన్ని చూడ్డానికి ఎవరు వెళ్ళకూడదని నేను చెప్పినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తున్నావు కదూ? అవును, తను పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తుంది. నేనే వెళ్ళరమ్మని చెప్పాను. అందులో తప్పేంటి? తప్పే. అలాంటి రాక్షసురాలి మీద జాలి చూపించడం కూడా తప్పే. అది బతుకున్నా నా దృష్టిలో చచ్చినట్టే లెక్క. అలాంటి దానికోసం మీరెలా వెళ్తారు? చూడు మావయ్య, జరిగిన సంఘటనకి నీకే కాదు మాకు కూడా బాధగానే ఉంది. కానీ ఏం చెయ్యం? తను ఎంతైనా మన ఇంటికి కోడలుగా వచ్చిన పిల్ల. తను జైల్లో ఉంటే అవమానం మనకు కాదా? అది మన ఇంటి కోడలనే కదా. మీరంతా దాని మీద ఇంత అక్కర చూపిస్తున్నారు. ఇక నుంచి అది మన ఇంటి కోడలు కాదు. దానికి నేను విడాకులు ఇచ్చేస్తున్నాను. ఏయ్, నీకేమన్నా మతుండే మాట్లాడుతున్నావా? విడాకులు ఇవ్వటం అంటే అంత తేలిక నీకు? పెళ్లి రోజు అగ్ని సాక్షిగా కష్టాల్లోనూ సుఖాల్లోనూ పాలు పంచుకుంటా అని ప్రమాణం చేసి మరీ పెళ్లి చేసుకున్నావు. అరే, ఈ రోజు ఏదో ప్రాబ్లం వస్తే విడాకులు ఇస్తానంటావా? ఇదేనా నీ సంస్కారం? రాయ్, నేను నీకప్పుడే చెప్పాను నీకేమీ తెలియదు, మాట్లాడొద్దని. అయినా మా కుటుంబ విషయాలు నీకెందుకురా? అవునులే, నిజమే కదా. నేనెంతైనా మూడో మనిషిని. నా లిమిట్స్లో నేను ఉండాలి. నేను నీతో మాట్లాడే రైట్స్ కూడా నాకు లేవు. ఏమయ్యా, అవతల ఆయన అలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరా? మాడగండి, నేను మాట్లాడకూడదు కదా. విశ్వం, నువ్వు ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియడం లేదు. సంజయ్ మీద నీకు విపరీతమైన కోపం ఉండొచ్చు, కాదనడం లేదు. కానీ తను పెళ్లి చేసుకుని మన ఇంటికి వచ్చిన తర్వాత తన బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మనది. జరిగింది పొరపాటుగానే తప్ప ఏది ప్లాన్ చేసి కాదు. అది పొరపాటుగా జరిగిందో ప్లాన్ చేసి జరిగిందో నాకు అనవసరం. అది చేసింది క్షమించరాని నేరం. దాన్ని నేను క్షమించను. మావయ్య, ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకు. తప్పుల గురించి నేరాల గురించి అసలు నువ్వు మాట్లాడనేకూడదు. నువ్వు చెయ్యని నేరము పాపము ఉందా? నువ్వు ఒకసారి అమ్మ మీద హత్యాయత్నం చేశావు. చాలాసార్లు నన్నే చంపాలని చూశావు. ఆ వైదేహి కోసం ఇంట్లో ప్రతి ఒక్కరిని కూడా చంపాలని ప్రయత్నించావు. ఇవన్నీ మాకు తెలిసినా నేను క్షమించి ఎందుకు అందరితోనూ కలిసి ఉండేలా చేశావు? రక్తం, మనం అందరం రక్త సంబంధికులం కాబట్టి నిన్ను క్షమించగలిగాం. వద్దనుకుంటే తెగిపోయేది కాదు మావయ్య. అది అర్థం చేసుకో. క్షమించు మావయ్య. నేను నిన్ను బాధ పెట్టాలని ఇలా మాట్లాడలేదు. పరిస్థితిని అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. చెప్పేది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. మేం మాత్రం సంధ్యని అనాథగా వదిలేలేం. స్టేషన్లో ఏం చెప్పారు నాగేశ్వరి? సంధ్యని కోర్టుకు అప్పగిస్తారట. మన ఇంటి దగ్గర జరిగిందంతా ఆ టీవీ వాళ్ళ వీడియోలో రికార్డ్ అయి ఉందట. ఆ వీడియో టేప్స్ కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తారట. ఇప్పుడు ఏం చేయాలో ఏమిటో అర్థం కావడం లేదు. ముందు ఒక లాయర్ దగ్గరికి వెళ్దాం. అతను ఏం చెప్తాడో దాన్ని బట్టి చేద్దాం. సంధ్య తరపు లాయర్ వాదన విన్న మీదట ఈ కేసుని వచ్చే 20వ తారీఖుకి వాయిదా వేయడమైనది. అంతవరకు సంధ్యని రిమాండ్లో ఉంచవలసిందిగా పోలీస్ శాఖకు ఉత్తర్వులు జారీ చేయడమైనది.
ఏం మావయ్య ఇంకా నీ కోపం చల్లారలేదా? సంధ్యని 15 రోజులు రిమాండ్లో ఉంచారు, తెలుసా నీకు? దాని గురించి నా దగ్గర మాట్లాడొద్దని చెప్పాను కదా నాగేశ్వరి. మళ్ళీ మళ్ళీ దాని పేరు నా ముందు ఎందుకు ఎత్తుతారు? దాన్ని రిమాండ్లోనే ఉంచని ఉరికమ్మ వెనక్కిచ్చాను, నాకేంటి? విశ్వం, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు చాలా అతిగా ప్రవర్తిస్తున్నావు. ఎంతసేపు నీ గొడవ నీదే గానీ ఎదుటి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచిస్తున్నావా? ఆయన ఎందుకు ఆలోచిస్తారండి? ఎవరెంత చెప్పినా ఆయన చెప్పేదే రైటు, ఆయన ఫీలింగ్సే కరెక్టు. చూడు విశ్వం, సంజయ్ ఎంతటి అమాయకురాలో ఎంత మంచి మనిషో మాకంటే నీకే బాగా తెలుసు. తనేదో సైకలాజికల్గా డిస్టర్బ్ అయినట్టుంది. అందుకే జరిగిన సంఘటనలు కూడా తన గుర్తులే ఉంటుంది. నువ్వు వెళ్ళి తను చూడలేదని తను ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? అది బాధపడుతుందా? అదంతా ఒట్టి యాక్టింగ్. అది నటించి మిమ్మల్ని మోసం చేయాలని చూస్తుంది. దాని మాటలు మీరు గుడ్డిగా నమ్మి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారా? ఇంత ఘోరం చేసి దానికి ఏమీ తెలియదు, గుర్తులేదు అంటే ఎవరు నమ్ముతారు? మావయ్య, నువ్వు నమ్ముతున్నావో లేదో మేం నమ్ముతున్నాం. తనకి మెంటల్గా ఏదో ప్రాబ్లం ఉంది. అదేంటో తెలుసుకుంటే నువ్వు కూడా ప్రశాంతంగా ఉండగలవు. ఒకసారి వెళ్ళి సంధ్యని చూసిరా. సరే, నువ్వు సంధ్య గురించి పట్టించుకోవని అర్థమైపోయింది. మేమే ఎలాగో అలాగా సంధ్యని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి తన ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాం. ఒకవేళ తన మానసిక పరిస్థితి బాలేదని తెలిస్తే కనీసం అప్పుడైనా వెళ్ళి సంధ్యని చూస్తావా? ముందు దాని గురించి తెలుసుకోండి, ఆ తర్వాత నేనేం చేయాలో నేను నిర్ణయించుకుంటాను. ఏమండి, వెంటనే మనం లాయర్ గారిని కలవాలి. వెళ్ళొద్దామా? అలాగే రాసట్టి. సంజయ్ హత్యా ప్రయత్నం చేసింది అనటానికి బలమైన సాక్ష్యాధారం ఆ టీవీ వాళ్ళు తీసిన వీడియో టేప్. ఆ వీడియో టేప్ టీవీలో టెలికాస్ట్ అవ్వకుండా ఉండుంటే మనం ఎలాగోలా మేనేజ్ చేసి సంజయ్ను నిర్దోషి అని నిరూపించుండొచ్చు. బట్ బ్యాడ్ లక్, ఇప్పుడు మనం ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాం. అది కాదు లాయర్ గారు, సంజయ్ బామ్మగారిని కత్తితో పడవటం యాక్సిడెంటల్గా జరిగిన విషయం. యాక్చువల్గా సంజయ్ కత్తి తీసుకుని తనను తాను పొడుచుకునే ప్రయత్నం చేయబోయింది. అప్పుడు తనను ఆపడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ట్రై చేశాం. ఆ పెనుగులాట్లో కత్తి బామ్మగారు గుచ్చుకుంది. ఈ విషయం చెప్పి సంజయ్ని బయటికి తీసుకురాలేమంటారా? మనం ఈ విషయం చెప్పటం వల్ల జడ్జి గారు కన్విన్స్ అయినా కూడా సంధ్య సూసైడ్ అటెంప్ట్ చేసినందుకైనా శిక్ష విధిస్తారు. సో మనం ఏ విధంగా వెళ్ళినా సంధ్యను శిక్ష నుంచి తప్పించలేము. లాయర్ గారు, ఇప్పుడు నేను చెప్పే విషయం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ నా అనుమానం నిజమేనేమో అనిపిస్తోంది. సంధ్యకు అసలు అమ్మమ్మని పొడిచిన విషయం గుర్తే లేదు. అమ్మమ్మని పొడవడం తను వీడియోలో చూసినా కూడా తనని తాను నమ్మలేకపోతోంది. నా అనుమానం ఏంటంటే సంధ్యలో స్ప్లిట్ పర్సనాలిటీ అయినా ఉండుండాలి, లేకపోతే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల తను మెంటల్గా డిస్టర్బ్ అయ్యి అలాంటి పని చేసి ఉండాలి. ఇప్పుడు మనం సంధ్యని సైకియాట్రిస్ట్కి చూపించి మెడికల్ ఎగ్జామినేషన్ చేయిస్తే మనకి ఏదైనా మార్గం దొరకచ్చు. ఏంటి లాయర్ గారు ఆలోచిస్తున్నారు? నాగేశ్వరి చెప్పేది నిజమేనని మాకు అనిపిస్తుంది. ఒకసారి సంధ్యకు మెడికల్ టెస్టులు చేయించడానికి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోగలరా? సంధ్య ప్రెగ్నెంట్ కాబట్టి మెడికల్ టెస్ట్ చేయడం కోసం కోర్టులో పర్మిషన్ తీసుకోవడం పెద్ద సమస్యేం కాదు. వెంటనే అందుకు నేను ఏర్పాట్లు చేస్తాను. మీరన్నట్టు సంధ్యను విడుదల చేయడానికి మార్గం ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. సంధ్య మెంటల్ కండిషన్ బాగలేదని చెప్పి డాక్టర్ దగ్గర సర్టిఫికెట్ తీసుకుంటే కూడా చాలు. సంధ్య మానసిక స్థితి బాలేదన్న కారణంతో తనని నిర్దోషిగా పరిగణించి ట్రీట్మెంట్ ఇప్పించమని సంధ్యను కోర్టు విడుదల చేసేస్తుంది. ఈ ఐడియా ఏదో బాగున్నట్టుంది లాయర్ గారు, వెంటనే వర్కౌట్ చేయండి. ఇప్పుడు కోర్టు టైం అయిపోయింది. రేపు ఖచ్చితంగా ఈ పని పూర్తి చేసేద్దాం. డోంట్ వర్రీ, రేపు మార్నింగ్ మీరు వచ్చేయండి. థ్యాంక్ యూ లాయర్ గారు, Thank you, థ్యాంక్ యూ sir. సో మచ్.